పార్టీ కవితపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ పై కవిత ఎలా రియాక్షన్ అవుతారా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. నరసింహరావు, బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? సస్పెన్షన్ వేటుకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిందా? ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, అలాగే వారి పార్టీ నేతలపైన చేస్తున్న ఆరోపణల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారు? ఎస్ నవీన్, మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. కవితపై వేటు వేసేశారు, సస్పెండ్ చేసేశారు పార్టీ నుంచి. సో ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది, కవిత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, కవిత ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఒక చర్చ, దానిపైన ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనైతే ఒకంత పార్టీ ఒక సంకేతాలని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక గందరగోళాన్ని అయితే తొలగించేసింది. అసలు ఒకవైపు కవిత మాట్లాడుతుంటే తాము ఏం మాట్లాడాలో తెలియనటువంటి ఒక సంక్షోభ పరిస్థితుల్లో ఉండేవాళ్ళము. కానీ ఎంతటి వారిని అయినా కానీ పార్టీ లైన్ దాటితే ఉపేక్షించదు లేదనేటువంటి ఒక సంకేతాలని పార్టీ ఇచ్చింది కవితను సస్పెండ్ చేయడం ద్వారా అనేటువంటి ఒక వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కురవ విజయ్ కుమార్ మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి విజయ్, కవిత స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు. సో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్ని చేసినా ఏ రకంగా చేసినా పార్టీ లైన్ దాటిన ప్రతి ఒక్కరిని కూడా ఈ రకంగానే కేసీఆర్ గారు గతంలో ప్రకటించారు. నా కుటుంబ సభ్యులు తప్పు చేసినా కూడా తీసి పక్కన పెడతామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినారు. ఆయనను కవిత గారి పట్ల దాదాపుగా 4-5 మాసాల నుంచి ఓపికతో కేసీఆర్ గారు ఉన్నారు. అయినా కవిత గారు ఇంకా దారిలోకి వస్తారు, మారుతారు అని చెప్పేసి పార్టీ భావించింది. కానీ పార్టీని అస్థిరపరిచే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి వారి యొక్క ట్రాప్లో పడి ఈ రకంగా చేయడం అనేది ఇది బాధాకరమైన అంశం అయినప్పటికీ, కానీ పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యా పార్టీ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము ఈరోజు మనందరం చూసాము. ఎవ్వరు ఏ తప్పు చేసినా ఈ రకమైన నిర్ణయాలు జరుగుతాయని చెప్పేసి సంకేతాలు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గత 5 మాసాలుగా చూస్తూ ఉన్నాం. గతంలో మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు రజతోత్సవ సమావేశాల నుంచి ఈరోజు ఈ యొక్క వ్యవహారం నడుస్తూ ఉంది. మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు లేఖ రాసి వెళ్ళడము, రెండవసారి నిన్ననే అమెరికా నుంచి వచ్చి ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి పార్టీని మొత్తం ఈరోజు ఒక గందరగోళ పరిచే విధంగా వారు తీసుకున్న నిర్ణయాల పట్ల పార్టీ తీవ్రంగా పరిగణించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని సస్పెన్షన్ కార్యక్రమం నిర్వహించింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఈరోజు ఒక కూడబలుక్కొని ఈరోజు ఒక కవిత గారిని ఒక పావుగా వాడుకుంటూ వారిని ఒక అస్త్రంగా పెట్టుకుంటూ ఈ రకమైనటువంటి ఒక నీచమైనటువంటి కుట్ర రాజకీయాలని, కుటుంబంలో కలహాలు తీసుకొచ్చేటువంటి రాజకీయాలని చేసినటువంటి దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. పక్క రాష్ట్రంలో గతంలో ఉండేది కానీ అవి ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ అదే వారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు సేమ్ కుటుంబంలో ఈ యొక్క మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అనే మీరు మహిళలు అడ్డు పెట్టుకొని వెనకాల రేవంత్ ఉన్నాడని ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ మాటల్ని నిన్న కవిత చెప్పారు. నేను పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ వరకు సిబిఐ వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడాలి కాబట్టి తప్పదు కాబట్టి మాట్లాడాను. కానీ రేపు మరుక్షణం నుంచే నా వెనకాల బీజేపీ ఉందని ప్రచారం చేస్తారు, నా వెనుక రేవంత్ ఉన్నాడని ప్రచారం చేస్తారు. కానీ నేను ఎవరి మనిషిని కాదు, నేను ఇండిపెండెంట్ వ్యక్తిని, నాలో ఉన్నటువంటిది కేసీఆర్ బ్లడ్, ఎవరైనా పిచ్చి పిచ్చి మాట్లాడితే తోలుదీస్తా అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఎన్ని విష ప్రచారాలు చేస్తూ విషము చిమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారి మీద ఈ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి ఈ స్థాయిలో దాడి జరుగుతూ ఉంటే సోదరి కవిత గారికి ఆ విషయం గుర్తు రాలేదని అడుగుతా ఉన్నాయి. వాళ్ళని కేసీఆర్ గారిని మీద ఈగ వాలనీయమని చెప్పేసి అన్నారు కదా, మరి ఈరోజు కేసీఆర్ గారి మీద ఈ రకంగా విష ప్రచారం చేస్తూ ఉంటే కేసీఆర్ గారు తావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినటువంటి స్వాప్నికుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆ సాధకుడిని ఈరోజు ఈ రకమైనటువంటి అవమానకరంగా మాట్లాడుతుంటే 14 సంవత్సరాలు ఉద్యమం నుండి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారి మీద ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే సోదరి కవిత గారు కూడా వారికి అండగా ఉండాల్సినటువంటి నాయకురాలు ఈరోజు మా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించేది. ఎందుకంటే సంతోష్ రావు గారిని మాట్లాడినా, కేటీఆర్ గారిని మాట్లాడినా, హరీష్ రావు గారిని మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా కేసీఆర్ గారిని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటి వెళితే ఎంతటి వారికైనటువంటి ఈ రోజు జరిగినటువంటి
ఉదాహరణనే పరిణామాలే ఉదాహరణ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్, నాకు తెలుసు మహేష్, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు తెలుసు, మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడేవారు, కవిత నాతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వారు ప్రైవేట్గా కూడా ఈ మధ్యలో మాట్లాడినట్టు నాకున్న సమాచారం. ఎందుకంటే దాదాపుగా 3 మాసాల కిందనే కవిత గారు కొద్ది మిస్ అయిపోయింది, 3 మాసాల కిందనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కూడా బయట వినపడతా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో మనకు తెలియదు. కాబట్టి బయట జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్, కాంగ్రెస్ పార్టీ శిబిరం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ల ఆధారంగా చూస్తే ఇది మొత్తాన్ని కూడా బలుక్కొని రేవంత్ రెడ్డి గారు ఒక క్షుద్ర రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, ఒక కక్షపూరిత రాజకీయాలు చేస్తూ కుటుంబంలోనే చిచ్చు పెట్టినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. వల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, నీవు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు వరదల్లో కొట్టుకుపోతోంది ఉత్తర తెలంగాణ రాష్ట్రం. ఈరోజు రాష్ట్రం మొత్తం విజయ్ ఒక్క నిమిషం. ఇప్పుడు కవితకు సంబంధించి కవిత కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. జాగృతి పేరిట సాంస్కృతిక ఉద్యమాన్ని చేశారు. పార్టీలో ఆమె పార్టీ అధినేతకు స్వయంగా కూతురు, ఆమె అనుకుంటే ఏదైనా కావచ్చు. కానీ అలాంటిది మీరు అంటున్నారు స్పెక్యులేషన్స్ వచ్చాయి, ఇటు కాంగ్రెస్ వైపు చూశారు, కాంగ్రెస్లో జస్ట్ అయితే మంత్రి అయ్యేటువంటి వాళ్ళు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురు అయ్యుండి అనుకుంటే ఎంపీ కావచ్చు, అనుకుంటే ఎమ్మెల్యే కావచ్చు, అనుకుంటే మంత్రిగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి కవిత ఎందుకు కాంగ్రెస్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, వెళ్ళాలనేటువంటి ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి మీ పార్టీలో ఎందుకు వచ్చింది? ఆమెకు ఎందుకు కల్పించారు అలాంటి పరిస్థితి? కవిత గారికి ఒక లేనిపోని మాటలు చెప్పి ఆమెని ఒక ట్రాప్లో దించి ఈ రకంగా కుటుంబాల్లో పార్టీలో ఏదో విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, నీవు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు నీ వెంట పడతాం రేవంత్ రెడ్డి. నీ భరతం బండారం బయట పెడతాం. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నీ హామీలు నెరవేర్చే వరకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిస్తుంది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. నీవు ఈరోజు ఈ రాష్ట్రంలో వరదలతో ఉత్తర తెలంగాణ కొట్టుకుంటా ఉంది, అలా మునిగిపోయింది. వాళ్ళ ఈరోజు రాష్ట్రం అంతా యూరియా కోసం రైతన్నలు రోడ్లెక్కినారు. మొత్తం ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ నిరసన నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కవిత పార్టీ నుంచి బయటికి పంపించడం వల్ల లాభమా నష్టమా బీఆర్ఎస్ పార్టీకి? తాత్కాలికంగా కొంత ఏదైనా జరుగుతుండొచ్చు కాదు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు ఈ పార్టీకి సుప్రీం, కేసీఆర్ గారు సుప్రీం. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం. ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ కోసం పోరాడే నాయకుడు ఈ చిన్న విషయాలని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ ఏం చేయాలనో, పార్టీ ఎట్లా ముందుకెళ్లాలో పార్టీకి తెలుసు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మార్గదర్శనంలో మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రేవంత్ సర్కార్కి రోజులు దగ్గర పడ్డాయి. నీ యొక్క బండారం బయట పెడతాం రేవంత్ రెడ్డి, ఖబర్దార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ నేతల, పార్టీ కేడర్ల ఒక స్థైర్యం దెబ్బతీసే విధంగా, ఒక ఇబ్బందుల్లో పార్టీ ఉన్నటువంటి సమయంలో కేసీఆర్కి, పార్టీ శ్రేణులకి అండగా ఉండాల్సినటువంటి సమయంలో కవిత పార్టీ నాయకులు, పార్టీ శ్రేణుల ధైర్యం దెబ్బతీసే విధంగా, ప్రతిపక్షాలకి మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టే అనివార్య పరిస్థితుల్లోనే ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. దీనివల్ల పార్టీకి ఏ విధమైనటువంటి నష్టం జరగదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.